మొన్న రీసెంట్ గా ఒక వీడియో చూసాను, ఒక టీచర్ ని దారుణంగా కొడుతోంది అమ్మాయి. మీరు అదే అర్థం చేసుకోండి. ఇట్లాంటి ముందు పోతుంటే ఇప్పటికి కూడా స్కూల్ వ్యవస్థ కానీ తల్లిదండ్రుల వ్యవస్థ కానీ నిద్ర లేవకుండా వెళ్ళి మా పిల్లాన్ని ఎందుకు కొట్టినామని అడిగే తల్లిదండ్రులు ఉన్నంత కాలం టీచర్లు ఏం చేస్తారు? మా అప్పుడు కట్టె తీసుకొని కొడితే నాన్నకు గనక చెప్పాలంటే భయం. ఎందుకంటే తెలుసా, నాన్న ఇంకా కొట్టమని చెప్తాడు, నాన్న మళ్ళీ కొడతాడు కొట్టమని చెప్తాడు కలిస్తే. స్కూల్లో సారు కొడితే ఇంట్లో ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు తెలుసా, నాన్నకు చెప్తే మంచి కొట్టిండ్రా నా సారు, ఉత్త కొట్టాడు అంటాడు. ఇవాళ నేను కూడా దగ్గర లాస్ట్ 4-5 స్కూళ్ళకి పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళిన, అబాకస్ దానికి వెళ్ళినా, నేను క్రికెట్ అకాడమీకి వెళ్ళినప్పుడు వాళ్ళొక్క మాట మీ అబ్బాయి తప్పు చేసిండు సార్ అంటే నేను చెప్తా కొట్టండి, ఏం కాదు. ప్రతి ఒక్కరం రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతుంటాము. ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ని తగ్గించడానికి ఈ షీల్డ్స్ వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటీ రేడియేషన్ ప్రోడక్ట్స్ని ఇన్నోవేట్ చేశారు. సో ప్లీజ్ డూ యూజ్ యాంటీ రేడియేషన్ ప్రోడక్ట్స్ టు రెడ్యూస్ ద రేడియేషన్ అండ్ హ్యావ్ ఎ హెల్దీ లైఫ్.